ఇది అమ్మ చీర అనేది నా కవిత్వం. ఇంతకు ముందు కూడా నావే. అదేమి గమ్మత్తో ఏ చుట్టాల పెండ్లిలైనా మా అమ్మ చీర మా అమ్మ పట్టు చీర చెల్లెకు నాకు లంగాలుగా మారిపోయేది. ఎంతో మందికి గుర్తొస్తాయి చూడండి. ఇది ప్రారంభం. టక్కున అందరు ఇలా ఒక్కసారి ముందుకొచ్చారు. అమ్మలు నాకు కనబడ్డారు. అంటే మీరు కనెక్ట్ అయిపోయారు అంతే. ఏముందండి కష్టం ఇందులో? ఏడ బాధైనా ఏడుపుతో అమ్మను హత్తుకున్న అమ్మ చీర చెంగు ఓదార్చేదే, ఓదార్పు అయ్యేది. నాకింకా ఎరుక. పాత అమ్మ చీరలన్నీ మెత్తని బొంతలయ్యి బూరుగ దూది పరువుకున్న సుఖనిద్రనిచ్చేవి. ఒకప్పుడు బొంతలు కుట్టేవాళ్ళు మన ఇళ్లలో. మీ ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉందో నాకు తెలీదు. నాకైతే ఉంది. ఎవరు నన్ను అదిలించినా అమ్మ చీర చాటు పెట్టని గోడయ్యేది. నాకు కంచు కోట అయ్యేది. అమ్మ దగ్గరికెళ్ళి బూచి అనగానే వెళ్ళి అమ్మ కమ్మలంగులో దాక్కుంటాం కదా. మనకి ఏ వయసు వచ్చినా ఒకసారి మన అమ్మని తలుచుకుందాం, గుండె హాయిగా అయిపోతుంది. అమ్మ చీర చెంగు ఎన్నో మార్లు మాకు చెద్దరయ్యేది, దుప్పటయ్యేది, సేద తీర్చే గూడయ్యేది, గుడారము అయ్యేది. నెత్తి మీద చిన్నప్పుడు అమ్మ కొంగు కప్పుకొని నేను అమ్మనైపోయి మురిసినప్పుడు ఆ చీర మమతల పొదరిల్లు అయ్యేది. ఒక్క అమ్మ చీర ఎన్ని అవతారాలెత్తిందో! అమ్మ చీర కదా మరి! ఆది అంతము లేని ప్రేమకు ఆనవాలు మరి! మన సంస్కృతికి చిరునామా మరి! ఇది ఎండింగ్.